తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ కొత్తపేటలో జరిగిన ఈ సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎస్ గోపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మందికి పైగా ఉప సర్పంచులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం గతంలో చెక్ పవర్, శిలాఫలకాలపై పేర్లు లాంటి హక్కులను సాధించుకుందని వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నాయక్ గుర్తు చేశారు. గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎంత ముఖ్యమో ఉప సర్పంచ్ కూడా అంతేనన్న నూతన అధ్యక్షుడు గోపాల్ ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. సర్పంచులతో సమానంగా గౌరవ వేతనం, పంచాయతీ తీర్మానాల్లో సంతకాల అధికారం, అలాగే మండల సర్వసభ్య సమావేశాలకు ఆహ్వానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశామన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతూనే ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గోపాల్ స్పష్టం చేశారు. ఉప సర్పంచుల సంఘం నూతన బాడీ నియమించడం జరిగింది. పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు వ్యవస్థాపక అధ్యక్షులు మన లావడియా రాములు నాయక్ అన్న గారికి 2019 మార్చి రోజున రిజిస్ట్రేషన్ నెంబర్ 407 ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడున్న ప్రభుత్వంలో ఉద్రిక్తత స్థాయిలో ఉప సర్పంచులకు అండగా ఉంటూ వాళ్ళకున్న డిమాండ్లకు వాళ్ళకున్న ఆలోచన మేరకు ముందుకెళ్లి 10 మందితో బాడీ వేసి ఈరోజు 12,000 పైచీలకు ఉప సర్పంచులకు తోడుగా నిలిచినందుకు మన లావడియా రాములు నాయక్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మనకున్న సమస్యలు సర్పంచుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు, వాళ్ళకు సామరస్యంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో తోడ్పాటు ఉంటూ మేము మా గ్రామంలో అట్లాగే మండలాల్లో, జిల్లాలో ప్రతి చోట గ్రామ పంచాయతీలలో మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మేము గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఈరోజు మాకు అందాల్సిన కొన్ని అందటం లేదు. దానిపై మేము ఈరోజు గొంతెత్తి మేము గవర్నమెంట్కు సహకరిస్తూ సానుభూతితో, సామరస్యంతో మా శిలాఫలకాల మీద కావచ్చు, ఇంకాను మన జీతభత్యాలు కావచ్చు, సర్వసభ్య సమావేశంలో మాకంటూ సర్పంచ్తో పాటు ఉప సర్పంచులకు సమానమైన చోటు కావచ్చు, దీన్ని మా ఉప సర్పంచులకు మాతోటి వార్డు సభ్యులకు కూడా కనీస వేతనం గవర్నమెంట్ నుంచి అందేటంతు మేము మా వంతు సహకారం అందిస్తూ వాళ్ళ కోసం మేము గొంతెత్తి మా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మా ఉప సర్పంచ్ సోదర సోదరీమణులందరికీ మేము ముందుండి ఈ కార్యవర్గాన్ని నడిపిస్తామంటూ, అట్లాగే ఎవరిని కూడా ఏ ఆపద ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఉప సర్పంచులకు ఎల్లవేళలా 24/7 అన్నట్టుగా మేము మా తోటి సహచరులు అన్నగారు లావడియా రాములు నాయక్ అన్నగారు, మిగతా మా కార్యవర్గ రాష్ట్ర బాడీ, అట్లాగే ప్రతి జిల్లా సభ్యులు, అధ్యక్షులు మాతోటి ఉంటూ ప్రతి ఒక్క ఉప సర్పంచులకు ఖచ్చితంగా మేము మాకు ఉన్న సమయంలో వాళ్ళకి న్యాయం చేకూరుస్తూ ముందుకు సాగుతామని, అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా నేను ముందుకు నడుస్తానని చెప్పేసి విజయవంతంగా నేను ఈ సభను పూర్తి చేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు వచ్చి ఈరోజు రాష్ట్ర బాడీని నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ సభా గోపాల్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర బాడీని పూర్తి స్థాయిలో ఎన్నుకున్నాము. రాష్ట్ర బాడీని పూర్తి స్థాయిలో ఎన్నుకొని ఇప్పటి నుంచి ఉప సర్పంచుల సమస్య కోసమే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర బాడీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్లకు ఈరోజు నేను పూర్తి బాధ్యతలు ఇస్తూ వాళ్లకు ఖచ్చితంగా నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప సర్పంచులకు సమస్యలు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ చూసుకుంటే ఉప సర్పంచ్ 2 కళ్ళు లాంటి వాళ్ళు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎందునో ఉప సర్పంచ్ కూడా అంతే. పంచాయతీలో ఉప సర్పంచులు ఖచ్చితంగా
గౌరవం ఉండాలని చెప్పి ఈరోజు ఉప సర్పంచ్ సంఘం స్థాపించి 2019లో ఉప సర్పంచ్ స్థాపించిన తర్వాతనే రీసెంట్ చేసుకొని గత 5 సంవత్సరాలలో మేము సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. చెక్ పవర్ కోసం కొట్లాడి చెక్ పవర్ సాధించుకున్నాం. అదేవిధంగా శిలాఫలకాలపైన కొన్ని జిల్లాలో రాశారు, కొన్ని జిల్లాలో రాయలేదు. ఖచ్చితంగా ఉప సర్పంచ్లు చెక్ పవర్ రావాలని మేము ఫైట్ చేస్తే అధికారికంగా కూడా వస్తుంది. అతి త్వరలోనే కోర్టు ద్వారా కూడా సాధించుకున్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీలో సర్పంచుల పక్కనే ఉప సర్పంచ్ చేరనే నిదానంతో వెళ్ళినాము, అది కూడా సాధించుకున్నాము. అదేవిధంగా ఉప సర్పంచులకు కూడా అవగాహన సదస్సు కల్పించాలని అప్పట్లో కొట్లాడితే అది కూడా సాధించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు ఉప సర్పంచుల సమస్యలను చాలా సాధించుకోవాలి ఉన్నాయి. అదేవిధంగా గౌరవవేతన వేతన ఖచ్చితంగా ఉప సర్పంచులు కూడా గౌరవవేతన ఉండాలని చెప్పి, ఎందుకు గౌరవవేతన ఉండాలంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంతనో ఉప సర్పంచ్ కూడా అంతే. అదేవిధంగా ఉప సర్పంచ్లో ఖచ్చితంగా గౌరవవేతన ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. అదేవిధంగా సర్వ సమావేశంలో ఉప సర్పంచులు ఆహ్వానించాలి. ఎందుకు ఆహ్వానించాలంటే గ్రామ పంచాయతీలో జరిగే విషయాలన్నీ మండల ఆఫీసులో సర్వ సమావేశంలో సర్పంచ్ కార్యదర్శికి వివరణ ప్రతిసారి ప్రతి మండలానికి ప్రతిరోజు అంటే నెలకొకసారి 3 నెలలకొకసారి సమావేశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలో ఏం జరుగుతుంది, అక్కడ ఏమేం పనులు చేయాలి, గ్రామ పంచాయతీలు ఏ నిధులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏ నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, సెంటర్ నుంచి ఎన్ని నిధులు వస్తాయి, మనకన్నీ తెలియజేయాలంటే సర్వ సమావేశంలో మాకు కూడా ఆహ్వానం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ మాది. అదేవిధంగా తీర్మానాలపైన సంతకాలు ఉండాలి. ఖచ్చితంగా తీర్మానంపైన సంతకాలు ఉండాలి. తీర్మానంపైన గతంలో కూడా చేసినాము, ఇప్పుడు కూడా చేయాలని చెప్పి అది అధికారికంగా రావాలని చెప్పి మాదొక డిమాండ్. ఈ డిమాండ్లను కొనసాగిస్తూ మాకు ఖచ్చితంగా రావాలని చెప్పి గవర్నమెంట్కు అధికారికంగా మేము సీతా గారిని కూడా కలవడం జరిగింది, మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి పోయినసారి గవర్నమెంట్లో ఎన్ని సాధించుకున్నామో ఈసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ కు సానుకూలంగా ఉండి ఖచ్చితంగా మన సమస్యలను సాధించుకుంటామని చెప్పి ఉప సర్పంచ్ తరఫున ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఉప